నెల్లూరు జిల్లా తెలుగుదేశం కార్యాలయంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకు వెళుతుందని, గూగుల్ డేటా సెంటర్తో వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. వైసీపీ నాయకులవి కడుపు మంట మాటలు మాత్రమే. టీడీపీని విమర్శించే అర్హత వైసీపీకి లేదు. అక్రమ రేషన్ బియ్యంలో అధికారులు సక్రమంగా వ్యవహరించలేదని మాట్లాడాను. ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించినవి చేయలేదు. బియ్యం అక్రమ రవాణాలో జనసేనకు సంబంధం లేదు. దీనిపై మంత్రి నాదెండ్ల మనోహర్ బాధపడి ఉండే విచారం వ్యక్తం చేస్తున్నాను అని తెలిపారు. మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి రాకెట్ లాగా వేగవంతంగా దూసుకెళ్తుంది. మొన్న విశాఖలో గూగుల్ డేటా సెంటర్ 1,36,000 కోట్ల రూపాయలతో స్థాపించడం జరిగింది. అమెరికా తర్వాత అంత సెంటర్ రావటం ఆంధ్ర ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం. ఈ గూగుల్ డేటా ద్వారా ఈ ప్రపంచంలో దాదాపు 12 దేశాలకు మనం సప్లై చేయబోతున్నాం. అదేవిధంగా ఎత్తుకుంటే గతంలో ఈ రాష్ట్రం 2 రాష్ట్రాలుగా ఒకటికున్నప్పుడు విజన్ 2020లో మన ముఖ్యమంత్రి గారు సాఫ్ట్వేర్ సెంటర్ తెచ్చి హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో నిలిపిన సంగతి మనకందరికీ తెలిసిందే. అయితే తండ్రికి తోడుగా యువనేత ఆంధ్రుల ఆశాజ్యోతి నారా లోకేష్ గారు ఈ గూగుల్ A1 డేటాని ఆయనతోటి కలిసి దీని స్థాపనకి మరో 5 ఏళ్లలో ఇది పూర్తి చేస్తే దీంట్లో 2 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. మరి ఆయన అన్ని దేశాలు తిరుగుతూ లోకేష్ గారు నాన్న బాటలో ఎంతోమంది పెట్టుబడిదారుల్ని మనకు రంపిస్తూ మన రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నటువంటి లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా పవన్ కళ్యాణ్ గారికి నెల్లూరు జిల్లా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అంతేగాని మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు, వైసీపీ ప్రభుత్వం చెప్పినట్టు ఊరికే కడుపు మంట మాటలు, అమరావతి భ్రమరావతి అంటాం, విశాఖలో ఏమీ లేదంటాం. నేను ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ నాయకులకి, ఈయన ఒకటి ఉంటుంది, మన నీళ్ళ కలుపుకుంటాం కడుపులో మంట ఉంటే. మీకంత కడుపు మంట అయితే ఒక బస్తా ఈయన కొనుక్కోబెట్టుకోండి అందరు నాయకులు. అప్పుడప్పుడు కడుపు మండినప్పుడు తాగండి. అంతేగాని తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత మీకు లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇంకోపోతే సార్, ముఖ్యమైన విషయం దీన్ని బాగా నోట్ చేసుకోవాలి. గత ప్రెస్ మీట్లో జిల్లాలో పట్టుబడినటువంటి అక్రమ రవాణా బియ్యం, అంటే పేద ప్రజల బియ్యంలో అధికారులు సక్రమంగా వ్యవహరించలేదంటూ వాళ్ళు పట్టుకోమని కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలనే ఉద్దేశంతో నేను మాట్లాడటం జరిగింది. అయితే నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది అయితే కాదు. ఒక విషయం, నేను మాట్లాడిన ప్రెస్ మీట్లో కానివ్వండి, ఆ అక్రమ రవాణాలో కానివ్వండి, జనసేన పార్టీకి కానీ జనసేన కార్యకర్తలకు కానీ ఎవ్వరికి కూడా సంబంధం లేదు. అదేవిధంగా చూసుకుంటే ఆ ప్రెస్ మీట్లో జనసేన నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ప్రీతమ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు కానీ ఏమాత్రం దానివల్ల ఏమైనా మనస్తాపం చెందుంటే నేను మనస్ఫూర్తిగా విచారం వ్యక్తం చేస్తున్నాను. దీన్ని పెద్దలు మాజీ ముఖ్యమంత్రి గారి కుమారుడు నాదెండ్ల
మనోహర్ గారిని అన్యథా భావించవద్దని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను.